వైటీ స్టూడియోలో మనకు 3 సెట్టింగ్ చేసుకోవాలి. ఆ 3 సెట్టింగ్ చేసుకోకుంటే మా ఛానల్ అనేది డిమానిటైజేషన్ అయిపోతుంది అనమాట. సో ఎప్పటి వరకు డిమానిటైజేషన్ అయిపోతుంది? సో ఎప్పటి వరకు చేసుకోవాలంటే సో ఫిబ్రవరి 1 అండ్ జనవరి 31 వరకు మనం సో అది సెట్టింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడే చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి. సో అలా అయితే సెట్టింగ్ అయితే వచ్చింది అనమాట. సో ఆ సెట్టింగ్ అయితే ఎవరెవరికైతే వచ్చిందంటే సో ఎవరికైతే మానిటైజేషన్ అయిపోయిందో ఆ మానిటైజేషన్ అయిన వాళ్ళకు అలాంటి సెట్టింగ్ అయితే వచ్చింది అనమాట. అంటే నోటిఫికేషన్ వచ్చింది అనమాట. ఆ నోటిఫికేషన్ మనం ఎనేబుల్ చేసుకోవాలంటే సెట్టింగ్ చేసుకోవాలి. 3 సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. ఆ 3 సెట్టింగ్స్ కింద చేసుకున్నాం అనుకోండి మన మానిటైజేషన్ అనేది సేఫ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు కొత్త రూల్స్ ఏమొచ్చింది? సో నేను ఒక వీడియో చేశాను. సో ఏంటిది 4000 వాచ్ టైం నుంచి సో 8000 వాచ్ టైం కు చేంజ్ అవుతున్నాయి అన్నమాట. సో ఎప్పుడు చేంజ్ అవుతున్నది? సో 2027 ఫిబ్రవరి 1 నుండి మనకు అమల్లోకి రాబోతుంది అనమాట. సో అప్పటి వరకు మీరేం చేస్తారంటే అండ్ మీ ఛానల్ కి ఎంతైతే వాచ్ టైం వచ్చిందో ఆ వాచ్ టైం వచ్చింది ఖచ్చితంగా ఇంకా వీడియోస్ అయితే మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి. ఎందుకోసం అంటే ఇప్పుడు 4000 వాచ్ టైం కి మనకు మానిటైజేషన్ అవుతాయి అనమాట. సో ఇంకా మనకు 2027లో ఫిబ్రవరి 1 నుండి మనకు 8000 వాచ్ టైం మనకు కావాలంట. అంటే 4000 ఇప్పుడు ఉంది, మళ్ళీ మనకు 8000 వాచ్ టైం డబుల్ అయిపోతుంది అనమాట. సో నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూడకుండా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఎలా వచ్చింది ఏమొచ్చింది మొత్తం వీడియో చేశాను అనమాట. మీకు ఇక్కడ ఈ వీడియోలో 3 సెట్టింగ్స్ అయితే ఎనేబుల్ ఎలా చేసుకోవాలి, సో ఏంటి ప్రాబ్లం, దానికి ఏంటి చదివి చూపిస్తాను, మొత్తం చూపిస్తామట. ఈ వీడియోలో వైటీ స్టూడియో సెట్టింగ్స్ గురించి అయితే ఉంటాయన్నమాట. దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి మొత్తం చెప్తామట. ఓకే, లాస్ట్ ఒక ట్రిక్ చెప్తాను. సో మీరు తొందరగా వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి లాస్ట్ ఒక ట్రిక్ చెప్తాను, మొత్తం చూసేయండి అన్నమాట. ఓకే, చూడొచ్చు గాయస్, ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి. సో ఇదేనండి స్క్రీన్ రికార్డ్ పెట్టినా చూడండి. మనకు ఈ రివ్యూ అండ్ యాక్సెప్ట్ అయితే వచ్చేసింది కదా. సో చూడండి, యాక్షన్ రిక్వైర్డ్ యాక్సెప్ట్ అప్డేట్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ బై 31 జనవరి 2027 టు అవాయిడ్ గ్యాప్స్ అయితే ఇన్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఫ్యూచర్స్ లైక్ యాడ్స్, యూట్యూబ్ ప్రీమియం అండ్ ఫ్యాన్ ఫండింగ్ అయితే వచ్చిందనమాట. సో దీనికి ఇట్లా తీసేస్తే వెళ్ళిపోతాయి. లేదు మనం ఇక్కడ రివ్యూ అండ్ యాక్సెప్ట్ చేసేస్తే మనకు 3 సెట్టింగ్స్ అయితే అడుగుతుంది. మనం కండిషన్ మనం చదివేసి మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు అన్నమాట. లేదు మనం చేసుకోము అంటే మన మానిటైజేషన్ పోతుంది అన్నమాట. సో అట్లా నీకు చూపిస్తా, మొత్తం చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ సో చాలా క్రియేటర్స్ ఒక రిక్వెస్ట్ అండి, ఎందుకోసం అంటే నా వీడియోస్ చాలా ఉపయోగపడతాయండి. నా వీడియో ఎందుకు చూస్తలేరో మరి. సో నేనైతే ఇంత ఇన్ఫర్మేషన్ మంచిగా తీస్తున్నా. సో వేరే వాళ్ళ వీడియోస్ అయితే లెంతెడ్ ఉంటాయి, 20 మినిట్స్ లెంత్ ఉంటుంది. బట్ వాళ్ళ వీడియోస్ చూస్తున్నారు, మరి నా వీడియో ఎందుకు చూస్తలేరు, మన యాంకరింగ్ నచ్చలేదా, బట్ ఏంటో అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. బట్ నా వీడియోస్ అయితే ఎప్పుడో ఒకసారి మీకైతే యూస్ఫుల్ అయితే నేనైతే నా మనసుకు అయితే అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే సో ఎప్పుడో ఒకసారి అంటే ఖచ్చితంగా నా వీడియో అయితే యూస్ఫుల్ అయిపోతుంది. ఎందుకోసం అంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా వీడియోస్లో ఎక్కడైనా నా వీడియోస్లో చెక్అవుట్ చేసుకోండి, ఫేక్ వీడియోస్ మాత్రం ఉంటాయి అనమాట, జెన్యున్ వీడియోస్ ఉంటాయి. సో అట్లా మీరు చూసుకోండి, నా వీడియోస్ ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఖచ్చితంగా నా వీడియోస్ అయితే జెన్యున్ ఉంటాయి అనమాట. సో చెప్పాలనిపించింది చెప్పాను, జస్ట్ చిన్న రిక్వెస్ట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ రివ్యూ అండ్ యాక్సెప్ట్ ఉందా, దీన్ని ఓకే చేస్తాం చూడండి. ఇలా మనకు ఓకే చేసిస్తే చూడండి గాయస్, ఇక్కడ ఏమంటుంది చూడండి, వాచ్ చేంజింగ్ అయితే అంటుంది అనమాట. చూడొచ్చు గాయస్, ఇక్కడ వాచ్ పేజ్ మానిటైజేషన్, షార్ట్స్ మానిటైజేషన్ రెండైతే ఇచ్చింది అనమాట. ఇప్పుడు ఇది ఎందుకు ఇచ్చిందంటే ఇప్పుడు మనకు సో యూట్యూబ్ రెవెన్యూ ఎట్లా ఇస్తుంది అంటే 55% మనకి ఇస్తుంది, 45% కట్ చేసుకొని ఏది యాడ్స్ వస్తుందో సో రెవెన్యూ వస్తుందో పర్ డాలర్కి 55% మనకి ఇస్తుంది, 45% అనేది వాళ్ళు ఉంచుకుంటారు అన్నమాట. సో ఇప్పుడు మనకు షార్ట్స్ తీసే వాళ్ళకు ఎలా అంటే సో మొత్తానికి వాళ్ళకు ఒక క్రైటీరియా ఇచ్చింది అనమాట. షార్ట్స్ తీసే వాళ్ళకు క్రైటీరియా ఇచ్చింది. ఏంటిదంటే సో వాళ్ళకి ఈ మంత్లో మనకు 10 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనుకుంటే ఇంకొక మంత్ అది ఎక్కువ వ్యూస్ రావాలి. ఎక్కువ వ్యూస్ వస్తేనే వాళ్ళకు అంటే రెవెన్యూ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా తక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి షార్ట్స్ వాళ్ళకి రెవెన్యూ రాదు, హోల్డ్ చేసేస్తారు అనమాట. సో ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చింది, బాగా చేంజ్ రూల్స్ అయితే వచ్చింది అనమాట. షార్ట్స్ తీసే వాళ్ళకైతే సో రెవెన్యూ అయితే రాదు, నేనైతే అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే తక్కువ రెవెన్యూ వస్తుంది. ఎవరికైతే కాంపిటీషన్ ఇప్పుడు చూడండి షార్ట్ అప్లోడ్ చేయగానే 1 lakh 2 lakh వస్తుంది చూడండి, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రెవెన్యూ అయితే వస్తుంది. అది కూడా తక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. యూట్యూబ్ ఇలా ఎందుకు తీసిందంటే లాంగ్ వీడియోస్ తీసేవాళ్ళు తక్కువ అయిపోయినారు, షార్ట్స్ తీసేవాళ్ళు ఎక్కువ అయిపోయినారు అనమాట. అలా అయిపోయినారు కాబట్టి సో ఇలా అయితే తీసింది అనమాట. షార్ట్స్ తీసే వాళ్ళకు రెవెన్యూ బాగా తక్కువ వస్తుంది అనమాట. సో అట్లయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకు ఇంకొకటి ఉంది, అది కూడా చెప్తా చూడండి. ఇక్కడ మనకు చూడండి గాయస్, ఇక్కడ మీరు చూసి రీడ్ చేసేసి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కంటిన్యూ ఉంది చూడండి, కంటిన్యూ చేసేసి అండ్ ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే చూడండి గాయస్, ఇక్కడ వాచ్ పేజ్ మానిటైజేషన్ అయితే వచ్చింది అనమాట. చూడండి ఇక్కడ ద అప్డేట్ టేక్ ఎఫెక్ట్స్ ఆన్ 1 ఫిబ్రవరి 2027 అయితే ఇచ్చింది అనమాట. ఇలా మనం పైకి చేద్దాం చూడండి. పైకి చేస్తే మనకి ఏమంటుంది అంటే టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతుంది. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అంటుంది, దీనికి ఓకే చేసేస్తే అయిపోతుంది. ఒకటి అయిపోతుంది. అండ్ ఇంకోటి చూడండి ఇక్కడ షార్ట్ స్పీడ్ మానిటైజేషన్ అంటుంది, సెకండ్ వన్ అనమాట. సో దీన్ని కూడా పైకి చేసి అండ్ ఇక్కడ యాక్సెప్ట్ కండిషన్ బాక్స్ లో క్లిక్ చేసేసి ఇక్కడ కంటిన్యూ చేసేస్తే రెండవది అయిపోతుంది. ఇంకోటి మూడోది కూడా వస్తుంది అనమాట. సో
వచ్చింది మూడోది కూడా. ఇక్కడ చూసుకోవచ్చు రివ్యూ డాటా కన్సిస్ట్ అయితే అంటుంది, షేర్ డాటా ఫర్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అయితే వచ్చింది అనమాట. సో ఇక్కడ అలౌ చేసేస్తే సో ఫినిష్ అయితే అయిపోతుంది, అలౌ అయితే చేసేయండి కనుక ఫినిష్ చేసేయండి అనమాట. సో మొత్తానికి ఇట్లా ఫినిష్ చేసేస్తే ఫినిష్ అయితే అయిపోతాయి అన్నమాట. సో ఇది సెట్టింగ్ అనమాట. సో మొత్తానికి గైస్ ఇదైతే సెట్టింగ్. సో ఇలా సెట్టింగ్ అయితే చేసుకుంటే సో మనకు అండ్ మానిటేషన్ అయితే ఉంటుంది అనమాట, లేకపోతే మానిటేషన్ ఉండదు. మీకు చూపిస్తా చూడండి, డాష్ బోర్డ్లో వెళ్ళిపోతాను. సో ఇప్పుడు చూడండి మనకైతే ఇది ఉంది కదా, దీనికి ఇట్లా రిఫ్రెష్ చేస్తే సో అది వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి వెళ్ళిపోయింది, అవునా? సో ఇలా అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. సో గాయస్ ఇదేనమాట. ఖచ్చితంగా మీరు ఈ 3 సెట్టింగ్స్ అయితే చేసుకోండి. 3 సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఎవరికైతే మానిటేషన్ అయిందో, మానిటేషన్ కాని వాళ్ళకు ఒక చిట్కా చెప్తాను అనమాట ఖచ్చితంగా. సో మానిటేషన్ చేసుకుంటారు, 2 months లో మానిటేషన్ చేసుకుంటారు అనమాట. సో ఇది సెట్టింగ్ మానిటేషన్ అయిన వాళ్ళకు ఈ 3 సెట్టింగ్స్ అయితే చేసుకోండి అనమాట. సెట్టింగ్స్ కింద చేసుకోకుంటే ఇన్ కేస్ మర్చిపోయినారు అనుకోండి, దానికి టిక్ మార్క్ దాన్ని తీసేసారు అనుకోండి, ఖచ్చితంగా మీ మానిటేషన్ రిజెక్ట్ చేసుకోవచ్చు లేదా డిమానిటేషన్ అయిపోతుంది అనమాట. ఎప్పటి వరకు 2027 January 31 వరకు సో ఈ ఛాన్స్ ఉంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట. సో అట్లా ఉంది, ఛాన్స్ ఉంది, ఛాన్స్ లేదని కాదు. బట్ మీరు ఇన్ కేస్ మర్చిపోయారు అనుకోండి, సో అది అండ్ మీరు మీ ఛానల్ డిమానిటేషన్ అయితే రెవెన్యూ అయితే రాదనమాట అట్లా. ఓకే, సో ఇది. అండ్ ఇప్పుడు మీకు ఒక చిట్కా చెప్తాం, మానిటేషన్ కాని వాళ్ళకు ఒక చిట్కా చెప్తారనమాట. ఏంటిదంటే ఖచ్చితంగా మీరు ఒక 1 month కష్టపడండి. 1 month కష్టపడితే మీకు రిజల్ట్ అయితే వస్తుంది. మీరు ఎన్ని డేస్ కష్టపడ్డారండి, ఓకే రిజల్ట్ రాలేదు, ఓకే మీకు 10-20 వ్యూస్ వస్తున్నాయి, ఓకే. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేయండి, కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేయండి. సో మీరు టైమింగ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారంటే మధ్యాహ్నం లేదా ఈవినింగ్ అప్లోడ్ చేసుకోండి, మార్నింగ్ అప్లోడ్ చేయకండి. ఏదైనా కంటెంట్, ఇప్పుడు వ్లాగ్ అయినా కానీ, కుకింగ్ అయినా కానీ, గేమింగ్ అయినా కానీ, ఏదైనా కానీ మీ కంటెంట్ ఏదైతే అది ఖచ్చితంగా దానిపైన ఫోకస్ పెట్టండి. అంటే నేను మానిటేషన్ చేస్తాను కాన్ఫిడెన్స్ పెట్టండి, కాన్ఫిడెన్స్ పెట్టి మీరు ఛానల్స్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. సో మీరు లెంతెడ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. మీకు వాచ్ టైం కావాలంటే తొందరగా లెంతెడ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. లెంతెడ్ వీడియోస్ కింద అప్లోడ్ చేసిన అనుకోండి తొందరగా మానిటేషన్ అయిపోతుంది. ఒక్కొక్క వీడియో మనకు ½ hour ఉండాలన్నమాట. ½ hour ఉంటే మనకు తొందరగా మానిటేషన్ అయిపోతుంది. ఫర్ సపోజ్ మీకు ½ hour వీడియో ఉంది అనుకోండి, అందులో నుంచి మనకు 100 members కింద చూసిండ్రు అనుకోండి, ఎంత క్యాల్కులేషన్ చేయండి. సో ఒక 30-40 వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది అన్నమాట. 30-40 వాచ్ టైం ఈజీగా వస్తుంది. సో అట్లా మీరు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటే 30 daysలో 30 వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ½ hour ఖచ్చితంగా 30 × 30 కొట్టండి, ఎంత అవుతుంది? 900 వాచ్ టైం అయితే అవుతుంది అనమాట. అంటే 1 monthలో 900 వాచ్ టైం అవుతుంది. అందులో నుంచి పర్ వీడియో 30 వాచ్ టైం వస్తాయని మనం అనుకోవద్దు, ఎక్కువ కూడా రావచ్చు అనమాట. ఒక వీడియో 1K వెళ్ళిపోయింది అనుకోండి, ఒక వీడియో 10K వెళ్ళిపోయింది అనుకోండి, ఈజీగా 10K. అంటే మీ వీడియో ఎప్పుడు ఎలా మారిపోయింది తెలియదు అనమాట. ఒకసారి 10K వెళ్ళిపోయింది అనుకోండి, అంటే మీ స్టార్ చేంజ్ అయినలాగా అనమాట. అంటే ఒక వీడియో వైరల్ అయిపోయిందంటే 10K వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మీ స్టార్ చేంజ్ అయినలాగా అనమాట. సో నేనేం చెప్పబోతున్నా అంటే 30 daysలో 30 వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. 30 వీడియోస్ అప్లోడ్ చేస్తే ½ hour వీడియో లెంత్ ఉండాలి. ఎందుకోసం అంటే వాచ్ టైం తొందరగా రావాలంటే ½ hour లెంత్ చేయండి. సో ఫస్ట్లో ఒక 30 seconds ఉక్కు పెట్టండి, మిగతాది మీకు నచ్చినట్లా మాట్లాడండి, ఎక్కడైనా ఎలాగైనా మాట్లాడండి, ఇష్టం. ఓకే, సో లెంత్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, మీకు వాచ్ టైం తొందరగా వస్తుంది. ఓకే, సో ఇది కొత్త వాళ్ళకి టిప్ అన్నమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో మీకు అనిపించింది కామెంట్లో చెప్పండి. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.